ఒరే శరణ్, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళడానికి కాదురా వచ్చింది, కాళ్ళు ఇరగదీయడానికి. ఒరే శరణ్, ఈ రంగా గురించి నీకు పూర్తిగా తెలీదు. నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒరే, ఈ రంగాగా పెట్టుకుంటే నువ్వు పైగా కలిగి వెళ్ళిపోవాల్సిందే. నీలాంటి వీధురావులను చూసి భయపడే పిరికివాడిని కాదు నేను. నేను పైకి పంపించే పలనాటి పులిండ్రా. ఇలాగా హీరోలను విరగవేయాలని జీరోలు చేశాను. ఈ చరణ్ పేరు వెంటనే ఇలాంటి వీధురావుడీలు చూడటానికే పారిపోతారు. అలాంటిదే నాట్రాలు నువ్వెంత, నిన్ను చూసి పారిపోయాడు కాదు ఈ రంగా. నాకు ఎదురుతున్న వారి ప్రాణాలతో చెలగాట మాడేవాడిని. నీలాంటి వీధి రౌడీల్ని ఎంతో మందిని చూస్తుంటావు, నన్ను చూడలేదుగా. శరణ్ కాదు, నెక్స్ట్ టైం వస్తా నీయంతూ దానంతూ కలిపి చూస్తాను. నాకు చూడక కనపడితే కాళ్ళు ఎరగదంతా నాకు చూడక. చరణ్, నువ్వు ఆ సమయానికి రాకబట్టి సరిపోయింది, లేకపోతే వాడు. అవును చరణ్, నీ తెల్లని నీడలో నాకు కొంత చోటిస్తే బాగుంటుంది కదా. ఇలా నా కవికిల్లో కలకాలం ఉండిపోతే చాలు. చరణ్, జీవితాంతం నీకు ప్రియురాలిగా ఉండిపోతాను. ప్రియురాలుగా నా కౌగిల్లో ఉండిపోతే చాలు. అబ్బాయి గారు కవిత్వాలు బాగానే వల్లిస్తున్నారే. ఇది కవిత్వం కాదు డియర్, ప్రేమ పైత్యం. అసలే ఈ సృష్టిలోని అందాన్నంతా రంగరించి నిన్ను నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు ఆ పైవాడు. అదేం లేదు, ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరున్నారు అంత స్వచ్ఛమైన ప్రేమనే కోరుకునే వాళ్ళు? ఎవరో ఎందుకు డియర్, మనం ఉన్నాగా. అది సరే, ఇలా మాటలు చెప్పి టైం వేస్ట్ చేయడమేనా లేదా ఇంకేమైనా ఉందా? అబ్బబ్బా, అవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పుడు వరకు నేను ఆగలేండి యార్. అయ్యో, కుదరదని చెప్పాను కదా.